హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా 'పుష్ప' మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన సందర్భంగా మూవీ యూనిట్ ఎవరెవరైతే తమకు సహకరించారో వాళ్ళందరికైతే థాంక్స్ చెప్తా ఉన్నారు. ఈ యొక్క విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు గానీ, ఒక చోట మాత్రం అల్లు అర్జున్ చేసిన పనికి మాత్రం అన్ని వర్గాల నుంచి ఒక విమర్శ అయితే వ్యక్తమవుతుందన్నమాట. ముఖ్యంగా తెలంగాణ ప్రజల నుంచి ఒక విమర్శ అయితే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతుంది. ఏంది అంటే, రీసెంట్‌గా సక్సెస్ మీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఆయన మర్చిపోయిండనమాట. అంటే ఇప్పుడు సినిమా రేట్లు అటు ఆంధ్రాలో గూడా ఆ స్థాయిలో సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించలేదు కానీ, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు ఈ సినిమాకి చాలా ఎక్కువ సహకరించారనమాట. 'పుష్ప 2'కి ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే, ఈవెన్ సక్సెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండంటే, అంటే అల్లు అర్జున్ కావాలని మర్చిపోయిండా? లేకపోతే ఆయనకి తెలీదా? అనేది ఇక్కడ ఒక కీలకమైన విషయం. ఎందుకంటే తెలంగాణ ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం. ఏదో మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం కాదు కదా! తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిండా? లేకపోతే అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ చేసిండా అనేది ఇక్కడైతే తెలీదు. ఏదేమైనా గానీ ఇప్పుడు సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళని సినిమా హిట్ అయ్యేసరికి ఆఖరికి తెలంగాణ సీఎం పేరు మర్చిపోవడం అంటే ఓన్లీ అది రేవంత్ రెడ్డిని అవమానపరిచినట్టు కాదు. మొత్తం తెలంగాణ ప్రజలనే అవమానపరిచినట్టు. ఎందుకంటే ఒక సినిమా హీరో తన సినిమాని పెంచుకోవడానికి జీవో జారీ చేస్తే అది కూడా ఎన్నడూ లేని విధంగా ఆ స్థాయిలో అన్ని రేట్లు పెంచుకోవడానికి అవగిస్తే ఈవెన్ సక్సెస్ మీట్‌లో ఒక పేరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అది కూడా వేరే వాళ్ళ పక్కన ఉన్నోళ్ళే అంటే ఏదో మైండ్‌లో ఏదో ఆలోచనతో మర్చిపోయిండనుకుంటే అది వేరేలాగా అనుకోవచ్చు. అది కూడా పక్కన ఎవరో చెప్తే అప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం ఇంతవరకు అల్లు అర్జున్‌కి తెలీదా? తెలంగాణ సీఎంగా కరెక్ట్‌గా 7వ తారీఖుకి నిన్నటికి డిసెంబర్ 7వ తారీఖుకి సంవత్సరం అయితుంది. ఈయన ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి. అంటే సంవత్సరం నుంచి తెలంగాణ సీఎం ఎవరో అల్లు అర్జున్ తెలియకుండా ఉండడం మరి ఇంత దారుణం అండి. అంటే ఇప్పుడు ఇది ఒక రకంగా ఏంటి అంటే అటు రేవంత్ రెడ్డిని అవమానపరిచినట్టు కాదు. వీళ్ళకున్న బలుపుతో ఆఖరికి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా, అభిమానులు ఎంతో రేట్లు పెట్టి ఎంతో కష్టపడి చూస్తున్నారు కదా సినిమాలు. అలాంటిది తెలంగాణ సీఎం పేరు తెలవడానికే ఇది ఒక రకంగా అవమానం. ఇది చాలా దారుణమైన విషయం. మళ్ళీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏపీకి వచ్చేసరికి ఆ పవన్ కళ్యాణ్ గారి పేరు పిలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి వ్యతిరేకంగా వాళ్ళ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో వాళ్ళు క్యాంపెయిన్ చేసిన అయినా కానీ వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ సీఎంను మాత్రం చాలా అవమానపరిచినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఇది ఒక రకంగా దారుణమైన విషయం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.